This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చింది క్లినిక్ మైండ్ అనే ఒక కంపెనీ నుంచి మాట. ఓకే, క్లినిక్ మైండ్ అన్నది ఏంటంటే మనకి హెల్త్ కేర్ సెక్టర్ లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ మాట. అంటే సాస్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట డిఫరెంట్ హెల్త్ కేర్ క్లయింట్స్ అందరికీ కూడా. ఓకే, సో వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా మనకి అసలు ఏ పర్టికులర్ రోల్ కి హైరింగ్ జరుగుతుంది, నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, నెక్స్ట్ ఏ స్కిల్స్ మీద వీళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ చేస్తాను అనేసి క్లియర్ గా డీటెయిల్స్ అని కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని డైరెక్ట్ గా వాళ్ళే మెన్షన్ చేశారు, అందుకే మీకు కూడా తమ్నైల్లోని టైటిల్లో కూడా మీకైతే పెట్టానమాట. ఓకే, గ్రేట్. సో డీటెయిల్స్ అన్ని చూసే ముందు ఒక చిన్న నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఇది కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని కూడా జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఓకే, ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ చూడండి, మనకి క్లినిక్ మైండ్ యొక్క అఫీషియల్ కెరియర్ పేజ్ లో మనం అయితే ఉన్నాం. జూనియర్ డేటా సైంటిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళే మెన్షన్ చేశారు. బెంగళూరులో ఈ యొక్క పర్టికులర్ కంపెనీ ఉంది. సో అక్కడ నుంచి మనకైతే పోస్ట్ చేశారు. ఇది ఫుల్ టైమ్ రోల్, ఫుల్లీ రిమోట్ అని వాళ్ళే క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, సో క్లినిక్ మైండ్ ఈస్ ద లీడింగ్ హెల్త్ కేర్ SaaS ప్లాట్ఫామ్ దట్ హెల్ప్స్ ద ప్రొవైడ్స్ ఇంప్రూవ్ దేర్ ప్రాక్టీసెస్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్, డ్రైవ్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఎన్హాన్స్ పేషెంట్ కేర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఈ HR అండ్ RC అన్నమాట. ఓకే, సో హెల్త్ కేర్ సెక్టర్ లో ఉన్న కంపెనీ గా. సో వీళ్ళకి ప్రెసెంట్ జూనియర్ డేటా సైంటిస్ట్ కావాలంట, అంటే ఫ్రెషర్స్. ఓకే, సో క్లియర్గా తెలుస్తుంది. జూనియర్ డేటా సైంటిస్ట్ గా మీరు ఏం చేస్తారంటే డేటా సైన్స్ టీమ్ ఉంటుందట. సో డేటాని అనాలిసిస్ చేస్తారు, సో విజువల్ ఇన్సైట్స్ని క్రియేట్ చేస్తారు, నెక్స్ట్ స్కేలబుల్ డేటా వర్క్ ఫ్లోస్ని మీరైతే మెయింటైన్ చేస్తారనేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో అమెజాన్ క్విక్ సైట్ కానీ అమెజాన్ రెడ్ షిఫ్ట్ కనుక మీకు ఏమైనా వస్తే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, కీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే డేటా మేనేజ్మెంట్ ప్రిపరేషన్ ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్, క్లీన్, మేనేజ్ డేటా సెట్స్ అనేసి చెప్పారు, డేటా విజువలైజేషన్ రిపోర్టింగ్ చేస్తారు, డేటా అనాలిసిస్ అండ్ ఇన్సైట్స్ డెవలప్ చేస్తారు, కొలాబరేటివ్గా వర్క్ చేస్తారు అనేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. AWS నెక్స్ట్ BI టూల్స్ మీద, అంటే డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ BI అవ్వచ్చు, అమెజాన్ యొక్క టూల్స్ అవ్వచ్చు, వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే ట్రై చేయండి గైస్. ఓకే, స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్లో చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, డేటా అనలిటిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనేది ఇచ్చారు. ఓకే, ఎవరికైతే ఈ డేటా అనాలిసిస్ ఆర్ డేటా అనలిటిక్స్ వైపు వెళ్దాం అనుకున్నారో మీకు కనుక స్కిల్ సెట్ ఉంటే ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గైస్, మిస్ అవుద్దు. ఓకే, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. అండర్స్టాండింగ్ అమెజాన్ రెడ్ షిఫ్ట్ అంటే క్వైరీస్, స్కీమాస్, జాయిన్స్, డేటా పైన కనుక అమెజాన్ రెడ్ షిఫ్ట్ కనుక మీకు ఉంటే వెంటనే అయితే అప్లై చేయండి. చాలా మంచి హైరింగ్, ఇది మాత్రం మిస్ అవుద్దు. పైథాన్ లాంగ్వేజ్ ఆర్ ఆ లాంగ్వేజ్ అయితే ఉండాలి. SQL మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, కమాండ్ ఉండాలి. ఓకే, ప్రిఫరబుల్ క్వాలిఫై సర్టిఫికేషన్లో మనకి AWS డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్ కానీ, అంటే మనకి అమెజాన్ వెబ్ సర్వీస్ మీద డేటా అనలిటిక్స్ కనుక సర్టిఫికేట్ కనుక ఉంటే ఇంకా యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. మస్ట్ హ్యావ్ చూస్తే ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఉండాలి, 25 MBPS పర్ సెకండ్ అన్నా సరిపోతుందని చెప్తున్నారు వీళ్ళు. మొబైల్ డేటా ప్లాన్ బ్యాకప్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. క్వైట్ ఎన్విరాన్మెంట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అంతా కూడా రెడీ చేసుకుని చెప్తున్నారు అనమాట. ఓకే, చెక్ చేసుకోండి. అండ్ US టైమ్ జోన్లో మీరు అయితే వర్క్ చేస్తారు. మీకు i5 ప్రాసెసర్ ఆర్ SSD హార్డ్ డ్రైవ్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. 16 GB ర్యామ్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు మీ యొక్క ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే, మంచి అప్డేట్ గా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, తప్పకుండా అప్లై చేసుకోండి. మీ యొక్క జాబ్ రికమెండెడ్ కింద కామెంట్ చేసినట్టే నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాం కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.